అండి, ఈ వీడియో వచ్చి డే 2 ఆఫ్ వైజాగ్ ట్రిప్ సిరీస్. ఈ వీడియోలో ఆర్కే బీచ్, కైలాసగిరి అండ్ రుషికొండ బీచ్ చూపించాను. 12 ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, నా హోటల్లో రూమ్ ఎంత అంటే 12,000 అని చెప్పా. దీనికి అక్క తెచ్చేస్తుంది అంత రేట్లు. వాకింగ్ చేసుకో డాడీ, సరదాగా అలాగా. అసలు బీచ్ కనపడట్లేదు, అంత ముందుకు వచ్చేసింది. పీజియన్స్ అన్ని పీజియన్స్ ఏకలాగా ఉన్నాయి, కానీ అదంతా ప్లాస్టిక్, మొత్తం ప్లాస్టిక్. అసలు బీచ్ అనేది నాకు రోడ్డు మీద నుంచి అలలు కనపడలేదు, దగ్గరికి వెళ్తే కానీ అలలు అయితే అస్సలు కనపడలేదు. ఇప్పుడే కనిపిస్తున్నాయి ఫోన్లో అయితే, చూడండి మీరే. నా హోటలే మరి. అసలు సన్ రైజ్ టైం 6:30. మా వాళ్ళంతా వెళ్తున్నారు. ఇంత మార్నింగ్ కూడా సన్ రైజ్ చూడడానికి ఎంతమంది వచ్చారు చూడండి. ఫుల్ క్రౌడ్. ఇది ఆర్కే బీచ్. ఇంత ప్లాస్టిక్. సన్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. మేమున్న దస్పలా కూడా ఈ ఆర్కే బీచ్కి 4 కిలోమీటర్స్, అన్నిటికీ సెంటర్లో ఉంది. అందుకే అక్కడ తీసుకున్నాం అన్నమాట, దస్పలా ఎగ్జిక్యూటివ్ కోర్ట్. వైజాగ్లో మా స్టే గురించి చెప్పలేదు కదా. దస్పలా ఎగ్జిక్యూటివ్ కోర్ట్ 5,500 ఫర్ 2 రూమ్స్ పట్టింది మాకు. కాసేపు అలా సైలెంట్గా అలల సౌండ్ విందాము. సముద్రం సౌండ్ వినిపిస్తుందా? వైజాగ్లో ఉన్న వాళ్ళు చాలా లక్కీ ఫెలోస్. కానీ సముద్రం చాలా ముందుకు వచ్చేసింది ఇప్పటికన్నా. చాలా అంటే చాలా ముందుకు వచ్చేసింది. జస్ట్ ఇదే కదా. మీరు ఎప్పుడైనా సన్ రైజ్ చూసారా ఆర్కే బీచ్లో కానీ వేరే బీచెస్లో కానీ వైజాగ్లో? పెద్ద డైనోసార్స్ కార్లు వస్తున్నాయి, మనం తీరిగ్గా నడుస్తున్నాం. వాకింగ్ చేసే వాళ్ళు చూస్తుంది. తలకాయ మీద సెన్ను పెద్దగా ఉంది. అది ఆ చేతులు ఎందుకు అంత మృదువుగా ఉంటాయి అంటే ఇంట్లో చిన్నపిల్లని కాదు. దీంతో ఆర్కే బీచ్ అయిపోయింది. నెక్స్ట్ కైలాసగిరి వెళ్ళాము ఫ్రెష్ అయిపోయాక. మేము కైలాసగిరి వెళ్ళేసరికి మార్నింగ్ 10:30 అయింది. అప్పటికే కొంచెం క్రౌడ్ ఉన్నారు. గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళే దారి. మేము ఆ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న లైన్ చూసి చాలా క్రౌడ్ ఉంది అక్కడ 10కి అనుకున్నాము, కానీ తర్వాత తెలిసింది అసలు క్రౌడ్ ఎంత ఉంటుందో గ్లాస్ బ్రిడ్జ్ కోసం. ఫుల్ క్రౌడ్ మార్నింగ్ 10కే. ఫుల్ క్రౌడ్.
ఎందుకు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నా? పెప్సీయా? తెచ్చుకో, ఇక్కడ కూర్చుందాం. అలా వెళ్తావా? జాగ్రత్త. 5 మెంబర్స్కి 220 రూపీస్. నేను చెప్పింది ఒక్కొక్కరికి 220 రూపీస్ అండి. ఎంతసేపటి నుంచి నుంచున్నా లైన్లో? ఆల్మోస్ట్ 30 to 45 మినిట్స్ పడుతుంది లైన్లో. మేము 10కి లైన్లో నుంచి ఉంటే దాదాపు 11-11:15 అయిపోయింది బయటకు వచ్చేసరికి గ్లాస్ బ్రిడ్జ్ చూసుకుని. డాడీ పంపించలేదు మమ్మల్ని. ప్రాబ్లం మీకు అర్థం కాదు. కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కే ముందు వాళ్ళు ఇచ్చే ఫుట్ మాస్క్ వేసుకోవాలి, చెప్పులు తీసేసి. ఫుట్ మాస్క్ కాదు అది యాక్చువల్గా అయితే హెడ్ క్యాప్. గ్లాస్ బ్రిడ్జ్ వచ్చేసింది. ఆ గేట్ వరకు ఒక లైన్ అయితే మళ్ళీ హెడ్ క్యాప్ వేసుకున్నాక మళ్ళీ ముందు కూడా ఒక లైన్ ఉంది, అక్కడ కూడా ఆపారు. బ్యాచ్కి ఒక 40 మెంబర్స్ని అలా పంపారు. ముందు ఒక బ్యాచ్ చూస్తుంది కదా, ఆ బ్యాచ్ వెళ్ళిపోయాక అప్పుడు మమ్మల్ని ముందుకు పంపారు అన్నమాట. మరి ఫస్ట్ చదివాలి. చూడు షేక్ అవుతుంది. ఎందుకు అలాంటి వాళ్ళు చూడకూడదు. షేకా? ఏం షేక్ అవ్వట్లేదు. అది ఇది షేక్ అవుతుంది. కింద భయం. అయ్యో అయ్యో. పై చూడు, పైన నుంచి ఆ వ్యూ చూడు. డాడీ చెప్పకండి అందరికీ అది ఊగడం కాదు, గాలి. ఫొటోస్ తీసుకున్న తర్వాత వీడియో ఓకే. గ్లాస్ బ్రిడ్జ్ పైనుంచి వ్యూ. జెండా పడిపోతుంది ఈ కార్నర్. వీడియో తెస్తున్నాడే. 2 గంటలేంటి, మనకి 1 అవర్ పట్టేసింది కదా ఈ చివరి నుంచి. ఇంతమంది వెళ్ళేసరికి కనీసం వామ్మో 3 hours అనే పడుతుంది వీళ్ళకి. లైన్లో నుంచి అలసిపోయాము. నేనైతే ఐస్ క్రీమ్ తిన్నా, రెస్ట్ తీసుకున్నా కాసేపు. గ్లాస్ బ్రిడ్జ్ చూసేసాక కొంచెం ముందుకు వెళ్తే శివపార్వతులను చూడొచ్చు అన్నమాట. ఇక్కడ వ్యూస్, లొకేషన్ అంతా బాగానే ఉంది కానీ క్రౌడ్ మాత్రం చాలా డిస్టర్బింగ్గా చాలా ఎక్కువగా ఉన్నారు. మేమేమో సాటర్డే వెళ్ళాం కదా, చాలా ఎక్కువ క్రౌడ్ వచ్చేసింది. మేము ఆ గ్లాస్ బ్రిడ్జ్ చూసుకుని ఇట్లా శివుని చూడడానికి వచ్చేసరికి 10 నుంచి 12 పట్టేసింది. ఒక 1 hour దాటేసింది ఆ లైన్లో. ఇక్కడ ఫుల్ క్రౌడ్ పెరిగిపోయారు.
కానీ మీరు కూడా చూసారు కదా, మేము వెళ్ళొచ్చేసాక అక్కడ ఎంత పెద్ద లైన్ ఉందో గ్లాస్ బ్రిడ్జ్కి. అక్కడ ఉన్నదేం లేదు, మామూలు వ్యూ పాయింట్ దగ్గర ఉండేదే ఉంది. గ్లాస్ బ్రిడ్జ్ కాబట్టి క్రౌడ్. దీంతో కైలాసగిరి కూడా అయిపోయింది. దీని తర్వాత రుషికొండ వెళ్ళాము. అదిగో కొండపైన రామానాయుడు స్టూడియోస్ అంట. అవి ఏంటో రిసార్ట్ లాగా పెట్టాడు, కానీ కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోయినట్టుంది. ఫోటో షూట్స్ కా? ఎంతనో వైజాగ్ రోడ్స్ బాగుంటాయి. రామానాయుడు స్టూడియోస్. ఇస్కాన్ టెంపులా? ఓకే. ఎందుకే బాబు ఇస్కాన్ టెంపుల్ ఎన్ని చూస్తాం. ఇస్కాన్ టెంపుల్ వైజాగ్ భలే ఉంది, పెద్దగా ప్యాలెస్ లాగా. పెద్దది రాజమండ్రిలో చిన్నది. అలా హైదరాబాద్ లో కూడా పెద్దది. హైదరాబాద్ లో కూడా అయ్యి బాబు ఇక్కడ ఇచ్చి భలే అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మని ఎక్కించామంటే అది ఫోటో తీసుకుంటే దగ్గర ఉంటుంది. మరి అందరం మెట్లు ఎక్కేళ్ళం. రుషికొండ బీచ్ ఆల్ బ్యాటింగ్. సంవత్సరంలో కానీ తీసుకెళ్తారు, కనీసం సంవత్సరం మధ్యలోకి వెళ్ళినట్టు. బోటా? చాలా అవ్వకుండా బీచ్ చూస్తారు అనుకున్నాను మీరు. మరి బీచ్కి వచ్చి అక్కడ అలా నడుచుకుంటా. ఇక్కడ చూడండి, స్విమ్మింగ్ ప్రాఫిటెడ్ అయినా కూడా చేస్తున్నారు. ఏం చేస్తాం, అది ఎక్కడ ఇక్కడ దాకా నడుచుకుంటారు. చివరికి వెళ్ళాలి. రాళ్ళ మీదకే నడుద్దామా అంటున్నాడు. ఉన్నప్పుడు ఎవరు ఈ రుషికొండ బీచ్లో బోటింగ్ ఉంది, మోటార్ గ్లైడింగ్ ఉంది, కానీ ఒక్కో దానిలో 1 hour లైన్లో నుంచోవాలి. ట్రై చేసాము కానీ లేట్ అయిపోతుందని. రుషికొండ తర్వాత ఎలానో అరకు వెళ్ళాలి, సో అందుకే వెళ్ళిపోయాము. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ డే అరకు ట్రిప్ చూపిస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.